హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ మిథున వాళ్ళ మదన్ అండి. ఇక్కడ మన బాపట్లలో కొత్తగా జూనియర్స్ ప్లే జోన్ అనేది ఓపెన్ చేశారండి. చాలా బాగుందండి. మన కిడ్స్ని తీసుకెళ్ళి ఆడించడానికి చాలా అయితే కుదురుతుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్ మనకి ఇంట్లో కానీ ఎక్కడ ఆడుకోవడానికి లేదు. మన బాపట్లలో అయితే అసలు ప్లే గ్రౌండ్స్ కానీ పార్క్స్ కానీ ఏమీ లేవు. మన పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేయాలంటే గుంటూరు, విజయవాడ వెళ్ళాల్సి వస్తుందండి. అట్లా ఏం లేకుండా ఇప్పుడు మనకి బాపట్లోనే అందుబాటులోనే పటేల్ నగర్లోనే ఉందండి ఫస్ట్ లైన్లో. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ట్రంపోలైన్ కూడా చాలా బాగుంది. అన్ని యాక్టివిటీస్ ఉన్నాయండి. 8 టైప్స్ ఆఫ్ ప్లే ఏరియాస్ ఉన్నాయండి. నేను ఒక్కొక్కటి వివరంగా చెప్తానండి. మనకి ఫస్ట్ రూమ్ వచ్చేసరికి రిసెప్షన్ ఉంటారండి. చూసారు కదా, తనే అనమాట. మనకి ఇంకా లోపలికి వెళ్ళిపోతే కనుక చాలా బాగా ఉన్నాయండి. టన్నెల్ ఉంది, స్వింగ్ ఉంది, ఫిష్ రాకర్ ఉంది, క్రాప్ సీసా ఉంది, అలాగే రోప్ ల్యాడర్ ఉంది, రబ్బర్ బ్రిడ్జ్ ఉంది, స్వింగ్ సీట్ ఉంది, రోప్ క్లింబర్ కూడా ఉందండి. చక్కగా పిల్లలు ఆడుకోవటానికైతే ఆ కార్ బొమ్మల్లో కూర్చుంటే అచ్చం చక్కగా కార్లో కూర్చున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇవన్నీ చూసారు కదా, రోప్ ల్యాడరు, రబ్బర్ బ్రిడ్జ్, రోప్ క్లింబర్ కూడా ఉందండి. పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. వాళ్ళు ఉట్టి గేమ్సే కాకుండా అట్లా ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి మైండ్ ఎంజాయ్ చేయడానికి, ఎనర్జీ రావడానికి మ్యూజిక్ కూడా ప్లే చేస్తారండి. ఇక్కడ చూడండి, బాల్ పూల్ కూడా ఉంది, చక్కగా వాల్ క్లింబర్ కూడా ఉంది, జూనియర్ స్లైడర్ ఉంది, రోలర్ కోస్టర్ ఉంది. చాలా అయితే చక్కగా మన పిల్లలు అందులో కూర్చొని చక్కగా అన్ని కలర్స్ బాల్స్ తోటి చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా అయితే చాలా నచ్చిందండి. నిన్న సండే అవ్వటం వల్ల మా పాపను తీసుకొని వెళ్ళాను. చాలా బాగా ఎంజాయ్ చేసిందండి తనకే కాకుండా మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన పిల్లలందరూ వాటితో ఎంజాయ్ చేస్తూ చక్కగా వాళ్ళ ఫేస్లో ఎంత ఆనందాన్ని చూడొచ్చు అంటే అంత ఆనందాన్ని చూడొచ్చు. ఇక్కడ వీళ్ళు ట్యూషను అలాగే వెస్ట్రన్ డ్యాన్స్ కూడా అవైలబుల్గా ఉందండి. మన పిల్లల్ని తీసుకెళ్ళచ్చు చక్కగా. ఇక్కడ డైలీ పర్ డేకి అయితే 1 అవర్కి వచ్చేసి 100 రూపీస్ అండి, మండే టు ఫ్రైడే. అదే సాటర్డే సండే అయితే 1 అవర్కి వచ్చి 120 అండి. అదే ఇంకా ఎక్స్ట్రా 1 అవర్ అంటే 120, దానికి 60 రూపీస్ ఎక్స్ట్రా అండి. అదే 100 రూపీస్ దానికైతే 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు, అంతేగాని 100 తీసుకోరండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మౌల్స్, షేప్స్, శాండ్ క్యాస్టల్స్ కూడా చాలా బాగున్నాయండి. అది అసలు ఆ ఇసుకని మనం చేత్తో టచ్ చేస్తే అది అసలు జారిపోతుందండి. అసలు అక్కడ వాళ్ళు బీచ్ దగ్గర కూర్చొని ఆ ఇసుకతో ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంటుందండి. చూడండి, పోస్టర్ కూడా చాలా బాగా వెనుక పెట్టారు. చక్కగా మన పిల్లలు బీచ్ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చక్కగా మౌల్స్ తోట ఆ ఇసుక చాలా పట్టుకున్నా కూడా చాలా ఊరికే జారిపోతుందండి, దానంతటా అదే జారిపోతూ ఉంది. చాలా బాగుంది. నేను దాన్ని టచ్ చేసి కూడా చూశాను. అదిగోండి, మీరు వీడియోలో చూస్తున్నట్టే కనుక మీకే తెలుస్తుంది. అసలు చాలా అంటే చాలా బాగుందండి. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా చిన్న చిన్న మౌల్డ్స్ కూడా ఉన్నాయి, వాటిలో షేప్స్ చేసుకోవచ్చు. స్కల్ప్చర్ టూల్స్ ఉన్నాయి, శాండ్ డిగ్గింగ్ అండ్ ఎక్స్కవేషన్, క్రియేటివిటీ ప్లే అనమాట మేడం. అది చాలా అంటే చాలా బాగుంది. చక్కగా మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసిందండి. నిన్న అక్కడికి తీసుకెళ్ళాను, సండే కదా. ఇక్కడ ఇంకొక చిన్న ట్రంపోలైన్ కూడా ఉందండి చిన్నపిల్లలకి. ఇందాక కింద స్టార్టింగ్ ఎంట్రన్స్లో చూసుంటే పెద్ద ట్రంపోలైన్ కూడా ఉంది. అట్లాగే మన పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి మ్యూజిక్ ఏరియా కూడా ఉందండి. డ్యాన్స్ ఫ్లోర్, డ్రమ్స్ సెట్, పియానో, గిటారు, స్మాల్ ట్రంపోలిన్, ఊబల్, ఎక్స్ట్రా అలాంటివి కూడా ఉన్నాయి. మా పాప అయితే అన్నీ ఒక్కొక్కసారి ట్రై చేసిందండి. అదిగోండి, మిథున అయితే చాలా ఎంజాయ్ చేసిందండి. అసలు నేను అనుకోకుండా ఒకరోజు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూ ఉంటే వచ్చిందండి. ఇంకా ఆ రోజు మా పాపకు చూపించాను. సండే ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెళ్దామా అని గోల గోల చేసిందండి. తను అసలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా ఏఎంబీలో అలా తీసుకెళ్ళి ఆడిస్తూ ఉంటాను. కానీ ఫస్ట్ టైం అడుగుతూ ఉంటుంది, గుంటూరు, విజయవాడ వెళ్దాం మమ్మీ, అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళారు వచ్చారు అని. మాకు ఇంకా కుదరదు. ఇప్పుడు మనకి అందుబాటులో బాపట్లోనే ఉందండి. అది చూడండి, మా పాప అయితే చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. నాకైతే 1 అవర్కి 100 రూపీస్ అంటే బెస్ట్ అని అనిపిస్తుందండి. చక్కగా 1 అవర్ మన పిల్లలందరూ చక్కగా ఆడుకోవచ్చు. అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి.
మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. చక్కగా ప్రజెంట్ ఉన్న బిజీ లైఫ్లో మన పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అర్థం కాకుండా ఉంటున్నామండి. మన బాపట్లలో అయితే అసలు ఆడుకోవడానికి ఏమీ లేవు పిల్లలకి. బీచ్ ఉంది, బీచ్కి అయితే తీసుకెళ్ళచ్చు. అట్లానే ఇంక ప్రతిరోజు బీచ్కి అయితే తీసుకెళ్ళలేంలే కదండి. ఎప్పుడైనా ఇట్లా వీక్లీ వన్స్ అలా మంత్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ ఇలా తీసుకెళ్ళచ్చు. కుదిరితే మనం మంత్లీ పాస్ కూడా అవైలబుల్గా ఉందండి. మంత్లీ పాస్ అయితే కనుక ఒకేసారి 1999 పెట్టి తీసుకోవచ్చు అండి. అది విత్ ట్యూషన్తో కలిపి అయితే 2499 రూపీస్ అండి. అన్లిమిటెడ్ టైం అండి. మనం పాస్ తీసుకుంటే హాలిడేస్ వచ్చినా, సండే వచ్చినా, డే అంతా కూడా ఉన్న అవైలబుల్ టైంలో మనం ఎప్పుడంటే తీసుకెళ్ళచ్చండి. టైం అవర్స్ అనేది మనకి సంబంధం లేదండి. అది ఓపెన్ చేసినప్పటి నుంచి క్లోజ్ చేసేదాకా తీసుకెళ్ళి ఆడుకోవచ్చు మన పిల్లలు. ఫుల్ డే కూడా అక్కడ ఉండొచ్చు చక్కగా పాస్ తీసుకుంటే. ఇక్కడ చూసారండి మన పిల్లలకి ఆడుకోవటానికి, అమ్మాయిలకి చక్కగా కిచెన్లో కూర్చొని వంట చేసుకుంటున్నట్టుగా. ఇప్పుడు మన ఇంట్లో మన కిచెన్ బొమ్మలు అవి కొనిపిస్తూ ఉంటాం కదండి, అట్లా ఆడుకోవడానికి అక్కడైతే చక్కగా కిచెన్లో కూర్చున్న ఫీలింగ్. డాక్టర్ డ్రెస్ వేసుకొని, కోట్ వేసుకొని డాక్టర్ సెట్ ఉంది, అలాగే కిచెన్ సెట్ ఉంది. ఇంకో చూడండి కిచెన్, వాళ్ళకంటూ ఒక చిన్న కిచెన్ రూమ్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు. ఫోటోషూట్కి కూడా వెళ్ళొచ్చండి. ఫోటోషూట్ కూడా మనం కావాలంటే ఎప్పుడైనా, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ బర్త్డేకి ఫోటోషూట్స్ తీసుకుంటున్నారు కానీ ఇక్కడ ఫోటోషూట్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూసారు ఒక చిన్న మార్కెట్ లాంటిది ఒకటి పెట్టారు. చక్కగా పిల్లలు ఒక ట్రాలీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ని కలెక్ట్ చేసుకొని దాంట్లో వేసుకొని, మనం ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మన పిల్లల్ని మనతో పాటు తీసుకెళ్తాం కదండి, అక్కడ అట్లా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా చక్కగా తీసుకెళ్తే వాళ్ళు అలవాటు అవుతూ ఉంటుంది, ఏం కొనుక్కోవాలి, ఏం తీసుకోవాలి. అది వాళ్ళకి ఒక ఫీలింగ్ అనమాట. ఒక ట్రాలీ తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకొని, అంటే వాళ్ళకి ఆడుకునే దాంట్లో కూడా నిజంగా మార్కెట్కి వెళ్ళి ట్రాలీ తీసుకొని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ సెలెక్ట్ చేసుకొని కిచెన్లోకి తీసుకెళ్ళి కోసుకోవటం, అది వాళ్ళకి ఒక ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట మన పిల్లలు. అట్లాగే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి బిల్డింగ్ బ్లాక్స్, మ్యాగ్నెటిక్ బోర్డ్ లెటర్స్, పజిల్స్, కలరింగ్ మ్యాట్స్, కార్నవెల్, స్టాక్ ఓఎక్స్ ఎక్స్ట్రా ఉన్నాయండి. చూసారు కదా, ఇవన్నీ బిల్డింగ్ బ్లాక్స్, మ్యాగ్నెటిక్ బోర్డ్ లెటర్స్, యానిమల్స్, పజిల్స్, కలరింగ్ మ్యాట్స్ అన్నీ ఉన్నాయండి. పాపం చిన్నపిల్లలకి అయితే, బాయ్స్కి అయితే గ్యారేజ్ సెటప్ కూడా ఉందండి. ఆడపిల్లలకి బ్యూటీ పార్లర్ సెటప్ ఉంది, కోట్ సెటప్ ఉంది, డ్రాయింగ్ వేసుకోవటానికి అవిగోండి బిల్డింగ్ బ్లాక్స్ చూస్తున్నారు కదా, అవన్నీ ఉన్నాయండి. చక్కగా 1 అవర్కి 100 రూపీస్ అండి. మన పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారండి. చాలా అంటే నాకైతే చాలా బాగుందండి. మన బడ్జెట్లో చక్కగా పిల్లలకి ఎంజాయ్ చేయడానికి. మేమైతే మా పాపకి 3 ఇయర్స్ వచ్చి ఎప్పుడైతే స్కూల్లో జాయిన్ చేసి అప్పటి నుంచి తను బయటికి వెళ్ళాలమ్మా, పార్క్కి తీసుకెళ్ళవా, ఆడుకుంటాము, స్వింగ్స్, ఉయ్యాల ఊగాలి, అవి ఆడుకోవాలి, ఇవి ఆడుకోవాలి, దానికి ఒక డ్రీమ్ లాగా ఉండేది. ఇయర్లీ వన్స్ ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతారు, ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్తామండి. అక్కడ స్లైడర్స్, ఉయ్యాల అన్నీ ఊగుతూ ఉంటుంది. ఇప్పుడు తనకి అన్నీ ఒకే చోట ఉంటే తన ఇంట్లో వాళ్ళ తాతయ్య అడిగినా ఎక్కడికి వెళ్తున్నారంటే ప్లేయింగ్ జోన్కి వెళ్తున్నాం తాతయ్య అంది. అక్కడ ఏముంటాయి అమ్మ అంటే ఎగ్జిబిషన్లో ఏమైతే ఉంటాయి అవన్నీ ఉంటాయి తాతయ్య అంటుంది. అంటే తనకి కిడ్స్కి తెలియట్లేదు ప్లే జోన్ అంటే ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి, అంటే ఎగ్జిబిషన్లో ఏముంటాయి అవే ఉంటాయి అని అనుకుంటున్నారు పిల్లలు. ఇక్కడికి తీసుకెళ్తే మాత్రం చాలా చక్కగా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.